నమస్తే. ఆనం వెంకటరమణారెడ్డి తెలుసు కదా మీకు. ఈయన ఫైర్ బ్రాండ్ ఇన్ టీడీపీ పార్టీ. టీడీపీ వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో, విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నాయి. కానీ ఈయన బర్న్అవుట్ బర్స్ట్ అయిపోతాడు. ఈయన ఒక్కసారి కోపోద్రేక్తాన్ని హద్దుల మీద దాటి మాట్లాడేస్తూ ఉంటాడు. ఈయన చూడండి, ఈయన ఏం మాట్లాడుతున్నారో దీంట్లో ఒకసారి. ఎందుకులే ఇన్నాళ్ళు మనం కూడా చూసాం, కొంచెం హద్దులు దాటి మాట్లాడుతున్నారు అనిపించింది నాకు ఈ వీడియోలో. చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అండి. ఏమన్నా ఒకటి చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకి, ఏ వ్యక్తినైనా విమర్శించండి. హాఫ్ టికెట్ అని ఇలా అనుకుంటే మీ లోతులు కూడా బయట పెట్టవలసి వస్తున్నాం. అసలే రాష్ట్రం అదో గతిలో ఉంది, పరువు పోయింది. గల్లీలో ఉన్న ఇష్యూని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు, ప్రపంచవ్యాప్తంగా దరిద్రం చేశారు. ఇంకా మీకు ఫైట్స్ ఎందుకండి? హుందాగా మాట్లాడండి. అది వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా సరే. హాఫ్ టికెట్ 420 వద్దండి. మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? ఆయన క్లియర్ కట్ గా తెలిపారు కదండి. నేను బైబుల్ అంటే నాకు ఇష్టం, 4 గోడల మధ్యలో చదువుకుంటా, నా మతాన్ని ప్రేమిస్తా, పక్క మతాన్ని గౌరవిస్తా అని. భారతదేశంలో అండి, ఇది ఏదో ఒక పార్టీకో వ్యక్తికో సంబంధించిన విషయంగా నేను మాట్లాడలేదు. ఏ వ్యక్తికైనా సరే భావ స్వేచ్ఛ ప్రకటన ఉంటునో వాళ్ళ హక్కులు వెళ్ళొచ్చు, కానీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలి. ఇప్పుడు ఆయనే చెప్పారు, నేను క్రిస్టియన్ అని, నేను బైబిల్ చదువుతా 4 గోడల మధ్య. కరెక్ట్గా ఆయన వరకు ఆయన వర్షన్ చెప్పేశారండి. దీన్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి చేస్తే ఏమవుతుందంటే, నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా మంది కృషి చేస్తారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, ఇంకా ఇతర అందరూ. ఒక్క పలానా దాన్ని టార్గెట్ చేశారు అనుకోండి, అది పక్క వాళ్ళకి సానుభూతి అయిపోతుంది. ప్లస్ మన వాల్యూ మనమే దిగజార్చినట్టు అవుతుంది. కొంచెం మీరు మంచి మాట్లాడే వ్యక్తే, బట్ మీకు ఒకసారి చెప్తున్నాను, ఇది మీరు ఏమైనా అనుకోండి, ఎందుకంటే హద్దులు మీరు దాటేస్తున్నట్టు అనిపించింది మాకు. ఇక్కడ పాయింట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? ఆయన మానవత్వం నిన్నే క్లియర్ గా చెప్పారు. హిందువుల్ని మోసం చేస్తున్నాడా, హిందువు అయితే క్రిస్టియన్ని మోసం చేస్తున్నాడా అనే విషయం ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో. రెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది. సార్, ఏ కుటుంబానికైనా ఒక స్వేచ్ఛ ఉంటుందని చేసుకుంటారండి. మనం దాన్ని అలా మీరు అలా చెప్పి చూపించడం నాకు ఎందుకో నచ్చలేదు మాకు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ జరిగిందా, ఒక చేశారా, యాక్షన్ గా తీసుకోండి. ప్రభుత్వం మీద ఉంది, లా ఒక చట్టరీత్యా యాక్షన్ తీసుకోండి. వాళ్ళ తాత ముత్త మనకి ఎందుకండి, అవసరమా? మీకు ఎందుకు సార్ అవన్నీ? మీకు అధికారం ఇచ్చింది పరిపాలన చేస్తారని, ప్రభుత్వానికి సలహా ఇస్తారని, ప్రభుత్వానికి ప్రజల మధ్యగా జరిగే విషయాన్ని పబ్లిక్ చెప్తారని. వదిలేసి మీ రాజకీయాలు చూసుకోవడం. యేసు ప్రభువునే నమ్ముకున్నారు, అది తప్పు కాదు. ఎవరు ఏ రిలీజన్ నమ్ముకోవాలన్నా, ఏ మతాన్ని మీరే చెప్తున్నారు కదా, ఎవరైనా ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు అని మీరే చెప్తున్నారు కదా, మళ్ళీ ఈ మాటలు ఎందుకండి? ఇంకా జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే. నేను అడుగుతున్నాను, ఒక ముఠా నాయకుడు అని, వైఎస్ వెంకటరెడ్డి ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షనిస్ట్ అని ఏం చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు టీడీపీని విమర్శించారని అప్పుడు మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు ఉన్నప్పుడు మళ్ళీ వైసీపీని విమర్శిస్తున్నారు ఎందుకు సార్ అని నేను అడుగుతున్నా. నేను అప్పుడు అతను తప్పు చేశాడు, నువ్వు తిరుమలకు రా, మేము ఎవరు అడ్డుకోం, పైకి వచ్చి మీరు ప్రామిస్ మంచిగా హుందాగా మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ కూటమిలో ఉన్న పెద్దలు? మిమ్మల్ని అడుగుతున్నాను. జనాలు ఆ ప్రభుత్వం వద్దనుకునే కదా మీకు అధికారం ఇచ్చింది. వాళ్ళేమో అధికారం ఉన్నప్పుడు మిమ్మల్ని దుయ్యబట్టారు, ఇప్పుడు మీరు ఉన్నప్పుడు వాళ్ళని దుయ్యబడుతున్నారు. ఏమైపోయింది? చెప్పలేదు. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా,
జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మోసం చేసినా ఒకటండి, ఫైనల్ గా మీరైనా ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేసినా మోసం చేసినా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. కాలం క్షమించదండి, గుర్తుపెట్టుకోండి. దానికి ఉదాహరణ మనం చూసుకుని ఎలా విపత్తులు జరిగేవో. సో ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకు కూడా చెప్తున్నాను ఏంటంటే, విమర్శించకండి, విమర్శించుకోండి, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోండి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఆరోపణలు దయచేసి చేయకండి. నచ్చట్లేదు, అది నచ్చకే జనాలు మీకు ఓటేసి మీ ప్రభుత్వానికి అధికారం చేజిక్కించారు. మీరు కూడా చేస్తే ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంటును? ఆనం వెంకటరమణారెడ్డి గారు ఒక్కసారి దృష్టి పెట్టి మరొకసారి మాట్లాడండి. బట్ మీరు చాలా డెప్త్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమైనా కౌంటర్ వేసినప్పుడు మాట్లాడండి. దయచేసి కొంచెం ఇలా చెయ్యకండి. ఎందుకంటే ఇప్పటికే మన పరిస్థితి డౌన్ అయిపోయింది. ఇంక ఇలాంటి విమర్శలు చేసి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఏ రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి దిగజార్చకండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ పరుగు పోయింది. సో మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా యాక్షన్ తీసుకుని మంచిగా హుందాగా అభివృద్ధి దిశగా సహకరించకపోయినా పర్లేదు, కానీ ఇలాంటివి చేసి మాత్రం దయచేసి రాష్ట్ర పరువు మాత్రం తీయకండి. టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా సరే. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.